వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా కల్తీ మద్యం వ్యాపారం అనేది జరగటం, కల్తీ మద్యం చేసిన వ్యాపారి ఎవరైతే కల్తీ మద్యానికి సూత్రధారిగా ఉన్నారో, గతంలో టీడీపీ పార్టీ నుంచి 2024 ఎలక్షన్లో టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవటం, నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉండటం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కల్తీ మద్యం యొక్క వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నాడు. అందుకనే దేశంలో ఎక్కడా దొరకని విధంగా స్వచ్ఛమైన మద్యాన్ని, ఏ కంపెనీలో తయారైంది, ఎక్కడ తయారైంది, ఎంత క్వాంటిటీ తయారైంది, దాంట్లో ఏమేమి మినరల్స్ మిక్స్ చేయబడ్డాయి అని ఎవ్రీథింగ్ కన్జ్యూమర్కి, ఎవరైతే మందుబాబు ఉంటాడో వాడు మందు తాగుతా ఆ బాటిల్ మీద ఉన్న బార్ కోడ్ని స్కాన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వచ్చే విధంగా యాప్ను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్మకాల్లోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించింది.